వెల్కమ్ టు టీవీటీ న్యూస్. మీరు ఎప్పుడైనా సుమారు 7 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఒకే ఒక్క చెట్టును చూసారా? ఒక చెట్టు అడవిలా మారి చరిత్రకే చిరునామా అయితే ఎలా ఉంటుందో తెలుసా? భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్టుగా గుర్తింపు పొందింది తిమ్మమ్మ మర్రి చెట్టు. వందల ఏళ్ల చరిత్రను తనలో దాచుకొని సుమారు 7 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి నేటికి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న ఈ ప్రకృతి అద్భుతం ప్రత్యేక కథనం ఇప్పుడు మీకోసం. తిమ్మమ్మ మర్రి చెట్టు చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తిమ్మమ్మ మర్రి చెట్టు భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్టుగా ప్రసిద్ధి చెందింది. ఇది ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా కదిరి మండల గుత్తికొండ గ్రామం సమీపంలో ఉంది. దీని పేరు వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం. స్థానిక కథనం ప్రకారం తిమ్మమ్మ అనే ఒక స్త్రీ తన భర్త మరణించిన తర్వాత సతిగా అగ్ని ప్రవేశం చేసింది. ఆమె స్మారకంగా ఆ స్థలంలో నాటిన చిన్న మొక్కే కాలక్రమేణా విస్తరించి ఈ మహావృక్షంగా మారిందని చెబుతారు. అందుకే దీనికి తిమ్మమ్మ మర్రి చెట్టు అనే పేరు వచ్చింది. ఇది సుమారు 7 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించింది. వేల సంఖ్యలో గాలి మూలాలు నేలను తాకి కొత్త కాండాల్లా మారాయి. అంచనాగా 500 నుంచి 600 సంవత్సరాల వయసు ఉంటుందని చెబుతారు. పూర్వం గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్టుగా నమోదు అయింది. ప్రజలు ఈ చెట్టును స్థానిక దైవ స్వరూపంగా భావిస్తారు. సంతానం కోసం, ఆరోగ్యం కోసం, కోరికలు నెరవేర్పు కోసం భక్తులు ప్రార్థనలు చేస్తారు. ప్రత్యేక పూజలు, జాతరలు జరుగుతుంటాయి. ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు, పరిశోధకులు పెద్ద సంఖ్యలో సందర్శిస్తుంటారు. వేసవి ఎండల్లో కూడా ఈ చెట్టు కింద చల్లని నీడ అనుభూతి కలుగుతుంది. తిమ్మమ్మ మర్రి చెట్టు ప్రపంచ ప్రసిద్ధి పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన ఈ మహామర్రి చెట్టు ప్రాంతం మరోసారి చారిత్రక ఘట్టానికి వేదికైంది. శనివారం శ్రీ సత్యసాయి జిల్లాలోని తిమ్మమ్మ మర్రిమాను వద్ద విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల జీవితం నేటి సమాజానికి ఎప్పటికీ ఆదర్శనీయమని అన్నారు. తిమ్మమ్మ తల్లి మర్రిమాను ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి బెంగళూరు ఎంఎస్ రామయ్య కాలేజ్ చైర్మన్ శ్రీ యోగి నారాయణ మఠం శ్రీ క్షేత్రం కైవారం ధర్మాధికారులు డాక్టర్ ఎంఆర్ జయరాం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల చరిత్ర ఒక అద్భుతమని, విజయనగర సామ్రాజ్యాన్ని హంపి, తిరుమల కేంద్రంగా ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడని అన్నారు. తిమ్మమ్మ మర్రిమాను వద్ద ఆయన విగ్రహ ఆవిష్కరణ జరగడం నిజంగా చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమానికి ప్రతీక. సభలో అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల పాలనలో ప్రజల సంక్షేమం, కళలు, సంస్కృతి, భక్తి అన్నింటికీ సమాన ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు. తన 20 ఏళ్ల పాలనలో 7 సార్లు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించి అపారమైన సంపదను స్వామికి సమర్పించిన గొప్ప భక్తుడిగా ఆయన చరిత్రలో నిలిచారని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, డాక్టర్ ఎంఆర్ జయరాం ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ప్రజాప్రతినిధులు పాల్గొనడం. ఈ సభకు తిమ్మమాంబ బంధుగణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గంగరాజు లేపాక్ష అధ్యక్షతన వహించారు. కార్యక్రమంలో బీజేపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, టీడీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు, రాష్ట్ర కాపునాడు అధ్యక్షులు నారాయణ స్వామి రాయల్, ఉపాధ్యక్షులు కె ఆంజనేయ కుమార్, గంగరాజు హర్నాథ్ బాబు, ఎద్దుల లక్ష్మీనారాయణ, గ్రామ సర్పంచ్ ఎద్దుల విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు నారాయణ స్వామి రాయల గారు, పెద్దలు, ఇతర పెద్దలందరికీ, విగ్రహదాత గారికి, మా హరినాథ్ బాబు గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి తిమ్మమ్మ బొమ్మగణ సేవా సమితి కుటుంబ సభ్యులందరికీ, గంగరాజు గారి కుటుంబ సభ్యులందరికీ, ప్రజలందరికీ నా సరస్సు నుంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకు అమరావతి దగ్గర గ్రామం, రాజధాని ప్రాంతం వస్తుంది. నేను ఈ రోజున పెద్దలు మాన్యశ్రీ మహాచక్రవర్తి కౌసారభవనులు శ్రీకృష్ణదేవరాయల వారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా సులభమైన, చాలా మంచి నిర్ణయం. ఇంత గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నటువంటి కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తిమ్మమ్మ తల్లి, తిమ్మమ్మ మర్రిమానంటేనే ప్రపంచంలో ఒక అద్భుతమైన మర్రిమానుగా రూపాంతరం చెందుతుంది. భవిష్యత్తులో తిమ్మమ్మ మర్రిమాను అనేది ఒక రాయలసీమకే కాదు, భారత ప్రపంచంలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకునే విధంగా ముందుకెళ్తుంది, అభివృద్ధి చెందితే ప్రాంతాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇంత మంచి కార్యక్రమానికి నేను ఆహ్వానించిన ప్రతి విపక్ష గారికి, హరినాథ్ గారికి, ఇతర పెద్దలందరూ కమిటీ సభ్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.